హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. మరి ఈ వీడియోలో సస్వరవాచన్ की शिक्षण विधियाँ సస్వరవాచన్ की शिक्षण విధియాలో ఈ వీడియోలో మనము స్వరోచ్చార విధి మరియు देखो और कहो విధి గురించి నేర్చుకుందాం ఫ్రెండ్స్. सस्वरवाचन की शिक्षण विधियाँ, ये विधियाँ कई प्रकार है. उनमें से कुछ महत्वपूर्ण विधियाँ यहाँ पर बताया जाता है. पहला विधि है स्वरोच्चार विधि, फोनिक एंड फोनेटिक मेथड. स्वरोच्चार विधि का संबंध अक्षरों तथा शब्दों की ध्वनि से होती है. इस विधि का संबंध अक्षरों तथा शब्दों की ध्वनि से होती है. किस विधि का संबंध? స్వరోచ్చార విధిగా సంబంధం అంటే అక్షరాల యొక్క పదాల యొక్క ధ్వనులతో చూడండి. మనం పిల్లలకి మరి ఈ విధి మనకి కొత్త ఏం కాదు, పాత విధియే. మరి ఈ విధి గురించి మనము ముందు ఇక్కడ చర్చించిన తర్వాత మాట్లాడుకుందాం. पश्चिम के लिए यह विधि चाहे नई हो, परंतु भारत में यह विधि बहुत पहले से ही प्रचलित थी. ఇది వెస్టర్న్ వాళ్ళకి ఈ విధి కొత్తది కావచ్చు, కానీ మనకి మరి భారతదేశంలో ఎప్పటి నుంచో నడుస్తున్న విధియే. इस विधि में शब्दों को शुद्ध उच्चारण पर शब्दों के शुद्ध उच्चारण पर विशेष रूप से बल दिया जाता है. इस दृष्टि से भारतीय भाषाएं अंग्रेजी भाषा से कई अधिक आ गए हैं. చూడండి, మరి ఈ స్వరోచ్చార విధి దృష్టిపరంగా చూసినట్లయితే మరి వెస్టర్న్ కంట్రీస్తో పోల్చినట్లయితే మన భారతీయ లాంగ్వేజెస్ చాలా ముందున్నాయనే చెప్పుకోవచ్చు. अंग्रेजी भाषा में अक्षर की कई ध्वनियाँ होती है, परंतु भारतीय भाषाओं में एक अक्षर की एक ही ध्वनि होती है. సో మరి ఎందుకు అలాగా అంటే వెస్టర్న్ లాంగ్వేజెస్ యొక్క ధ్వనులు మరి చాలా రకాలుగా ఉంటాయి. మరి మనకి ఇంగ్లీష్లోనే ఉన్నాయండి. ఒక్కొక్క ధ్వని ఒక్కో రకంగా. ఈని యూగా కూడా చదువుతాము, మరి ఏగా కూడా చదువుతాము. సో ఇది ఇటువంటి ఆ యొక్క డిఫరెన్స్ ఉండడం వలన అంగ్రేజీలో మరి ఈ విధి పెద్దగా ప్రచలిత కాలేకపోయింది. కానీ భారతీయ భాషల్లో ఈ అంటే ఈనే, ఊ అంటే ఊనే. కాబట్టి ప్రతి స్వరానికి ఒకటే ధ్వని అనేది ఉంటుంది. అది ఈ యొక్క స్వరోచ్చార విధి మనకి చాలా స్పష్టంగా ఇక్కడ చక్కగా మనం అమలు పరచడానికి వీలు కూడా ఉంటుంది. మరి స్వరోచ్చార విధి అంటే మనం ఆలు నేర్పించేటప్పుడు కావచ్చు, లేకపోతే గుణింతాలు నేర్పించేటప్పుడు ముందు స్వరాల్ని ఉచ్చారణ నేర్పించిన తర్వాత ఉక్ ప్లస్ ఆ కా, ఉక్ ప్లస్ ఆ కా, ఉక్ ప్లస్ ఈ కి, ఉక్ ప్లస్ ఈ కి, ఉక్ ప్లస్ ఊ కు, ఉక్ ప్లస్ ఊ కు, ఉక్ ప్లస్ ఏ కే, ఉక్ ప్లస్ ఐ కై, ఉక్ ప్లస్ ఓ కో, ఉక్ ప్లస్ ఔ కౌ, ఉక్ ప్లస్ అనుస్వర్ కమ్, ఉక్ ప్లస్ విసర్గ కహ. సో ఈ రకంగా మనము వర్ణమాలని నేర్పించేది ఏదైతే ఉంటుందో ఇదే స్వరోచ్చార విధి. స్వర ఉచ్చార విధి అంటే స్వరాల యొక్క ఉచ్చారణ జరిగిన తర్వాత గుణింతాలు ఈ రకంగా నేర్పిస్తే దాన్ని స్వరోచ్చార విధి అంటారు. సో బిట్స్ ఎలా ఉంటాయి అనేది చూస్తే स्वरोच्चार विधि का మరి इस विधि का संबंध अक्षरों तथा शब्दों से है. తర్వాత नेक्स्ट, यह विधि पश्चिम के लिए चाहे नहीं हो, परंतु भारत के लिए बहुत प्राचीन विधि है. అలాగే నెక్స్ట్ మరి उक प्लस आ का. सो स्वरों की सहायता से व्यंजनों को उच्चारण करवाना यह विधि के अंतर्गत आता है, स्वरोच्चार विधि के अंतर्गत. సో ఈ రకంగా మనం స్వరోచ్చార విధిని అప్లై చేయడం అనేది జరుగుతుంది.
इस पद्धति के द्वारा विद्यार्थी को यह पता चला जाता है कि किस व्यंजन में विभिन्न स्वरों का संपर्क से उन्हीं जैसी ध्वनि पैदा हो जाती है। మరి ఏదైనా వ్యంజనంలో మరి ఏ స్వరం అయితే కలుస్తుందో దాని యొక్క రూపాన్ని ఆ వ్యంజనం పొందుతుంది అనే పద్ధతి ఏంటి అంటే स्वरोच्चार। इलागे अड़ुताరు। इस पद्धति के द्वारा विद्यार्थियों को यह पता चलता है कि किसी व्यंजन में विभिन्न स्वरों के संपर्क से उन्हीं जैसी ध्वनि पैदा हो जाती है। यह विधि है स्वरोच्चार विधि। कठिनाइयाँ अंडी ఈ విధి యొక్క కఠినాయ్య ఏంటో చూద్దాము। छोटे छोटे बालक उख उक उख उग उग जैसे हलंत व्यंजनों का ठीक ठीक उच्चारण नहीं कर पाते। वे इन व्यंजनों को भी क ख ग घ आदि के समान ही పడతే हैं। సో మనం హలంతగా చెప్పిన వాళ్ళకి తెలియక ఆ యొక్క వ్యంజనాల్ని కూడా ఎలా ప్రొనౌన్స్ చేస్తారని వాళ్ళు సేమ్ మరి పూర్తి కాగా ప్రొనౌన్స్ చేయడం అనేది జరుగుతుంది। సో ఈ యొక్క కఠినాయి ఇందులో రావడం అనేది మనము అబ్జర్వ్ చేయాలి। శ్రీ మంజిల్ అనేవారు మరి దీని గురించి ఏం చెప్పారో చూద్దాం। శ్రీ మంజిల్ का मत है कि स्वरोच्चार विधि द्वारा किसी अपरिचित शब्दों का पहचानने में तो बड़ी सहायता मिलती है, परंतु द्रुत गति से बाधा रहित वाचन में इस विधि से कोई सहायता नहीं मिलती। మరి ఈ యొక్క విధి ద్వారాగా మరి అపరిచిత పదాలు ఏవైతే ఉంటాయో వాటిని మరి నేర్చుకోవడానికి ఈ విధి చాలా చక్కటి హెల్ప్ఫుల్గా ఉంటుంది। కానీ మరి మనము చక్కటి వాచన ద్రుతగతి అంటే ఒక కొత్త పుస్తకం నాన్ డీటెయిల్ లాంటి బుక్స్ని మనం చదివేటప్పుడు మరి ఈ విధి అనేది మరి అంత హెల్ప్ఫుల్గా ఉండకపోవచ్చు అని ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది। ఒకసారి మరి ఈ యొక్క స్వరోచ్చార విధి అంటే ఏంటో ఒక్కసారి మళ్ళీ రీకాల్ చేద్దాము। స్వరోచ్చార విధి అనేది వెస్ట్రన్లో కొత్త కావచ్చు, మనకు కొత్త కాదు। ఇది మన భారతీయ లాంగ్వేజెస్ పరంగా చూసినట్లయితే వెస్ట్రన్ లాంగ్వేజెస్తో చాలా అడ్వాన్స్డ్గా ఉందని నేను చెప్పుకోవాలి। ఎందుకు అలా అంటే భారతీయ లాంగ్వేజెస్లో ఒక్కొక్క స్వరానికి ఒక్కొక్క ధ్వని మాత్రమే ఉంటుంది కాబట్టి ఈ ప్లస్ పాయింట్ తోటి మనం అలాగే ఇందులో మైనసెస్ ఏంటి అంటే పిల్లలు ఏవైతే హలంత పదాలు ఉన్నాయో వాటిని కూడా డైరెక్ట్గా కా రూపంలో పూర్తి పద రూపంలో చదవడం అనేది జరుగుతుంది। అటువంటి మైనసెస్ లేకుండా మనము జాగ్రత్త పడాలి ఈ విధి వాడినప్పుడు। అలాగే మంజిల్ దీని గురించి ఏమని చెప్పారు అంటే అపరిచిత పదాలతోటైతే ఈ విధి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, కానీ కొత్త పదాలని నేర్చుకునేటప్పుడు చాలా కొంతవరకు ఇది బాధాకరంగానే ఉంటుందని ఇక్కడ ఎటువంటి ఉపయోగం ఉండదు అని ఆయన మీనింగ్। देखो और कहो विधि लुक एंड से मेथड। इस विधि द्वारा ना तो पहले अक्षरों का ज्ञान कराया जाता है और ना ही उनकी ध्वनियों का। इसके स्थान पर प्रारंभ से ही बालक को शब्दों का परिचय कराया जाता है। सो देखो और कहो विधि అంటే చూడడము చెప్పడము। ఈ విధిలో మరి ముందు అక్షరాల జ్ఞానం కానీ ధ్వనుల యొక్క జ్ఞానం కానీ నేర్పించడం అనేది జరగదు। డైరెక్ట్గా ఈ విధిలో పూర్తిగా ముందు నుంచే శబ్దాలని చదివించడం అనేది జరుగుతుంది। इस विधि में चित्रों का प्रयोग आवश्यक है। चित्रों के ऊपर या नीचे उनका बोध प्रकारने के लिए शब्द लिखे रहते हैं। चित्रों का आकार इतना बड़ा होता है कि उन्हें चित्र के निकट आने की कोई आवश्यकता नहीं है। ఫ్రెండ్స్ చూడండి మరి ఈ విధిలో
పిక్చర్స్ యొక్క సహాయాన్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బాలుడి బొమ్మ, దాని కింద బాలక్ అని చెప్పి రాసి ఉంటుంది. బాలిక బొమ్మ, దాని కింద బాలిక అని చెప్పి రాసి ఉంటుంది. ఒక పెన్ను బొమ్మ, దాని కింద కలం అని చెప్పి రాసి ఉంటుంది. ఇలాగా ఈ పిక్చర్స్ కూడా చిన్నగా ఏముండవండి, పిల్లలు ఏమాత్రం కూడా కదలాల్సిన అవసరమే లేదు, అంత పెద్దగా ఉంటాయి. సో ఈ పిక్చర్ని చూసి మరి వారు ఆ యొక్క పదాన్ని ప్రొనౌన్స్ చేయడం అనేది జరుగుతుంది. ఇదే देखो और कहो विधि అంటే. बालक अपने अपने स्थानों पर रहते हुए भी कई चित्र को देख सकते हैं. यदि अध्यापक चाहे तो श्यामपट्ट पर स्वयं भी चित्र बना सकता है. इन चित्रों के द्वारा उन्हें शब्दों का परिचय बालकों को कराया जाता है, जो कि उनकी అనుభవ పరిధికే భీతర్ హో. మరి ఏ పదాలని పిల్లలకి నేర్పిస్తారు అంటే, పిల్లలు జనరల్గా వాళ్ళ పిల్లల యొక్క వరల్డ్లో ఉండే, పిల్లల యొక్క అనుభవ ప్రపంచంలో ఉండే పదాలను మాత్రమే ఈ పిక్చర్స్ ద్వారాగా పిల్లలకి నేర్పించడం అనేది జరుగుతుంది. లైక్ పిల్లవాడికి కలం తెలుసు, షాంపట్ తెలుసు, కక్ష తెలుసు, టీచర్ తెలుసు, అలాగే స్కూల్ ఎన్విరాన్మెంట్లో ఉండే పదాలన్నీ కూడా తెలుసు. అంతేకాని తెలియని పదాలని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం అనేది జరగదు. సో చిత్రాల ద్వారాగా పదాల రూపంలో నేర్పించే కాన్సెప్టే देखो और कहो विधि. यह पद्धति बड़ी आकर्षक और रोचक है. अनेक बार उस चित्र और शब्द को देखने के बाद उस शब्द का चित्र बालक के मानस पटल पर गहरा అంకిత్ हो जाता है. చూడండి, మరి అనేక సార్లు ఆ పదాన్ని చక్కగా వాడు ఆ యొక్క పదాన్ని ఆ పిక్చర్తో పాటు చూసేటప్పుడు ఆటోమేటిక్గా ఆ పిక్చర్ కూడా తన యొక్క స్మృతి పటలం పైన మైండ్లో అలాగా సెట్ అయిపోయి ఉండడం వల్ల చాలా చక్కగా నేర్చుకోవడం అనేది జరుగుతుంది. जब जब उस वस्तु या चित्र का स्मरण करता है तब तब उसे वह शब्द चित्र भी याद आ जाता है. इस शब्द चित्र में कई वर्ण होते हैं. సో ఏవైతే పదాలు నేర్చుకుంటాడో ఆ పదాలలో విడివిడి వర్ణాలు కూడా ఆడు తన ఈజీగా తెలుసుకోగలడు. ఎప్పుడైతే ఆ చిత్ర తనకి గుర్తుకొస్తుందో ఆటోమేటిక్గా దానికి సంబంధించిన పదంతో పాటు ఆ వర్ణాలు కూడా క్లియర్ కట్గా గుర్తుకు రావడం అనేది జరుగుతుంది. మరి ఈ పద్ధతి యొక్క సీమ చూడండి. जैसे शलगम में श, ल, ग तथा मा, इन सभी वर्गों से वह भली भांति परिचित हो जाता है. शनैः ऐसे ही अन्य चित्रों और शब्दों को आधार पर इसका वर्ण ज्ञान इतना पूर्ण बना दिया जाता है कि वह उन शब्द, उन स्वर वर्णों से बने किसी अन्य शब्द पढ़ सकने में पूर्णतया समर्थ होता है. थोड़े से अभ्यास के पश्चात वह इन शब्दों के वर्णों को लिख भी सकता है. సో ఈ పదాలతో తను నేర్చుకున్నాడు. ఓకే, ఇది బాగానే ఉంది. పదాలతో నేర్చుకుని ఆ పదాలతో వేరే వర్ణాలు కూడా చాలా చక్కగా తను అభ్యాసన కార్యం అనేది చేస్తాడు. అయితే దీని యొక్క మైనస్ ఏంటి, లాస్ ఏంటి, సీమా ఏంటి అనేది చూసినట్లయితే, మరి ఏ రకంగా అయితే శలగం ష ల గ మ అనేది మరి నేర్చుకున్నాడో అది దానివల్ల ఇతర వర్ణాలు చక్కగా నేర్చుకుంటున్నాడు, బాగానే ఉంది. అయితే ఇక్కడ ఈ విధి యొక్క సీమ, లాస్ ఏంటి అంటే, ఈ విధిలో తను కేవలం తన ప్రపంచంలో ఉన్న పదాలను మాత్రమే నేర్చుకోగలడు.
కొత్త పదాలని నేర్చుకోవడం అనేది జరగదు. సో ఈ విధి యొక్క మరి సీమ ఏంటి అంటే ఇదనే చెప్పుకోవాలి. తన పదాలలో తన ప్రపంచంలో ఉండే పదాలని మాత్రమే నేర్చుకుంటాడు. కొత్త పదాలని కొత్తగా ఏవైనా పదాలు వస్తే అక్కడ తను పూర్తి ప్రొనౌన్సియేషన్ని ప్రజెంట్ చేయడం అనేది జరగబోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి దీంతో ఈ యొక్క వీడియోని ముగిస్తాను. తర్వాత ఇలాగా ఇంకొన్ని విధులు ఉంటాయి. దాదాపుగా మనం ఒక 10 విధుల వరకు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత అసలు వాచన్ సంబంధించి దోషాలకు కారణాలు ఏంటి అనేది కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే సస్వరవాచన యొక్క క్రమం ఎలా చేయాలి అనేది కూడా మనం ఈ లెసన్లో నేర్చుకుంటాము. ఈ 10 విధులు ప్లస్ ఈ సస్వరవాచన యొక్క క్రమం, అలాగే ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా ఇక్కడ లొకేట్ అవ్వడం అనేది జరుగుతుంది. కంపల్సరీ 2 లేదా 3 బిట్స్ పడ్డా ఆశ్చర్యం లేదు ఈ టాపిక్ మీద. భాషా కౌశలక వికాస్ అంటేనే ఒక డిఎస్సికి అయితే ఒక 4 బిట్స్ పడొచ్చండి. కాబట్టి కంపల్సరీ ఈ టాపిక్ని మనము స్లోగా నేర్చుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ కంగారు పడితే పని అవ్వదండి. సో మరి ఈ వీడియోని ఇంతటితో ముగిస్తాను. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.